హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 22 చూసే ముందు పార్ట్ 21 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. 20 రోజుల తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎంతో సంతోషంగా ఇంటికి అడుగు పెడుతున్న వేద్కి ఇంటి ముందు పెళ్లి పందిరి ఆహ్వానం పలికింది. తమ్ముడు పెళ్ళని ముందే చెప్పి ఉండడంతో జరిగేది తమ్ముడు పెళ్ళి అనుకొని సంతోషంగా ఇంట్లోకి వెళ్ళాడు. ధరణి వేద్ని చూడగానే ఎదురు వెళ్ళి తన చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ తీసుకొని, కన్నయ్య వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పడంతో వేద్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ధరణి స్వయంగా ఒక షేర్వాణి ఇవ్వడంతో అది వేసుకునే కళ్ళతోనే నయన కోసం ఇల్లంతా వెతికేస్తున్నాడు. తనకి నయన ఎక్కడా కనిపించలేదు, కానీ స్నిగ్ధ పాప మాత్రం పట్టులంగా జాకెట్ వేసుకొని బుట్ట బొమ్మల గిరగిరా తిరుగుతూ ఉంది. వేద్ నేరుగా స్నిగ్ధ దగ్గరకు వెళ్ళి స్నిగ్ధని పట్టుకొని పైకి ఎగరేసి పెక్కొకటి ఇచ్చి, బేబీ మమ్మీ ఏది అని అడిగాడు. వేద్ పట్టుకోవడమే గగనమైతే అంత ప్రేమగా మాట్లాడడంతో వాళ్ళ డాడీ ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ, డాయి మమ్మ ఆచిపోయి అమ్మీ వచ్చి అంది. వేద్కి దాని మాట అర్థం కాక, అమ్మ ఎక్కడుందిరా అని అడిగాడు. తను చెప్పింది అర్థం చేసుకోవట్లేదని కోపం వచ్చిన స్నిగ్ధ వేద్ ముఖం మీద ఒక్కటి పీకి, మమ్మ ఆచిపోయి నాకు ఆయి వచ్చి అమ్మి మందిచ్చి నాని నేను బజ్జుని అని అంది. అది చెప్పింది నిజంగా ఒక్క ముక్క కూడా అర్థం కాని వేద్, సరేలే అమ్మ ఎక్కడుందో ఇద్దరం కలిసి వెతుకుదాం పదా అని పెళ్ళి మొత్తం వెతికాడు. నాయన ఎక్కడా కనపడలేదు. ఇంతలో ధరణి వచ్చి వేద్ని రమ్మని స్నిగ్ధని బాలాజీకి ఇచ్చి వేద్ని తీసుకువెళ్ళింది. వేద్ ఏమైంది మా, ఎక్కడికి అని అంటే, సైలెంట్గా ఉండు కన్నయ్య అంటూ వేద్ బుగ్గన చుక్క పెట్టి బాస్కం కడుతూ ఉంటే వేద్ షాక్ అయ్యి ఆ చేతిలోది విసిరేసి, ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు. ధరణి ఇన్నాళ్ళుగా నేను పట్టుకుని వేలాడుతున్న తలనొప్పి వదిలిపోయిందిలేరా. నువ్వు కోరుకున్న అమ్మాయి, నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. నీకు నవ్యకి ఇంకో గంటలో పెళ్ళి అని అంది. ఆ మాట వినడమే వేద్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అక్కడి నుంచి అతని అడుగు నేరుగా రిషి గది వైపు పడితే, పొద్దున్నే పెళ్లి కొడుకును చేసి విఘ్నేశ్వర పూజ చేయడంతో పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతున్న రిషిని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి వైపు చూసి, రే నీతో పర్సనల్గా మాట్లాడాలి అని పిలిచాడు. అలా పిలవడంతో రిషి ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళిపోతే రిషి మాత్రం వేద్ని చూసి వెంటనే తన చూపు తిప్పుకున్నాడు. వేద్ లోపలికి వెళ్ళి తలుపు వేసేలోపు ధరణి కూడా వచ్చేయడంతో వాళ్ళ ముగ్గురు ఉన్న గది తలుపు వేద్ లాక్ చేసి రిషి దగ్గరకు వెళ్ళి సీరియస్గా చూస్తూ రిషి చంపల మీద ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. ఎందుకు అలా కొడుతున్నాడో అర్థం కాని రిషి అయోమయంగా చూస్తూ ఉంటే ధరణి, కన్నా సాయంత్రం వాడి పెళ్ళి, నువ్వు ఎందుకు అలా కొడుతున్నావు వాడిని అని అడగడంతో మొహం మీద వదిలేసి కడుపులో గుద్దుతూ ఉంటే రిషి ఏం అపోజ్ చేయకపోతే ధరణి మాత్రం విసురుగా వెళ్ళి వేద్ని వెనక్కి నెట్టి రిషికి అడ్డుగా నుంచొని, వాడిని ఎందుకు అలా కొడుతున్నావు, అసలు ఏమైందో ముందు చెప్పు అని అనడంతో రిషిని నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూస్తూ, నన్ను సముద్రంలో పడిపోతే కాపాడింది, ఆ రోజు నాతో రాత్రంతా ఉంది ఎవరు అని చాలా సీరియస్గా అడిగాడు. ధరణి నవ్యనే కదా అని అయోమయంగా చూస్తూ ఉంటే వేద్ రిషి కాలర్ పట్టుకొని, నోరు తెరిచి చెప్పు ఎవరది, నవ్యనా లేక నయననా అని సీరియస్గా అడగడంతో రిషి తలదించుకున్నాడు. వేద్ వెంటనే అక్కడ పూజ దగ్గర వెలుగుతూ ఉన్న దీపారాధన కుంది తీసుకొని దానిని తన గొంతు మీద పెట్టుకొని నొక్కుకుంటూ, ఇప్పుడు చెప్పు, నువ్వు అబద్ధం చెప్పినా ఏ సమాధానం చెప్పకపోయినా ఇది నా గొంతులో దిగిపోతుంది అని ఆవేదనగా అడుగుతూ ఉంటే అప్పటికే అతని స్కిన్ కట్ అయ్యి దీపారాధన మీద బ్లడ్ కారడం మొదలయ్యేసరికి రిషి వెంటనే అది దూరంగా విసిరేసి విసుగ్గా, ఇప్పుడు తెలుసుకొని నువ్వు ఏం చేస్తావురా, ఏం చేయలేవు కదా, అవును ఆ రోజు నీతో ఉంది నయననే, అదొక్కటే కాదు వదిన న్యాచురల్గానే ప్రెగ్నెంట్ అయింది, నేను ఎటువంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయలేదు అని అనడంతో వేద్ ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. ధరణి కూడా రిషి వైపు చూసి, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుదామని అనుకుంటూ ఉన్న గొంతులో మాట రాకపోతూ ఉంటే
రిషి వేద్ వైపు సూటిగా చూస్తూ, అవును, నేను చెప్పిందంతా నిజమే. నేను ఆ విషయం నీకు చెప్దామని ట్రై చేస్తే ఆ రోజు అది ఆపేసింది. ఆ తర్వాత మీ ఇద్దరి పెళ్ళి అయ్యాకైనా చెప్దాము అనుకునే లోపు నువ్వు నవ్యతో నీ జీవితం పంచుకున్నానని చెప్పేసరికి ఇక చెప్పాలి అన్న నిర్ణయం మానుకొని ఇంకెప్పటికీ చెప్పకూడదు అని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నీ ఇష్ట ప్రకారమే నవ్యని పెళ్లి చేసుకోబోతున్నావు కదా. నైనా మనందరికీ దూరంగా వెళ్ళిపోయింది కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం? ఎంజాయ్ యువర్ లైఫ్ అని సీరియస్గా అన్నాడు. ఆ మాటలకు వేద్కి కోపం వచ్చి ఆ గది బయటకు వెళ్ళి నవ్య అని గట్టిగా అరవడంతో పెళ్లి కూతుర్లా ముస్తాబైన నవ్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. వేద్ నవ్యని సూటిగా చూస్తూ, నేను ఏనాడైనా తప్పుగా నిన్ను తాకానా అని అడిగితే నవ్య లేదు అని తలూపడంతో వేద్ ఇన్నాళ్ల పాటు ఆ రోజు నా దగ్గర ఉంది నవ్య అనుకున్నా. కానీ నిజం నీకు దానికి తెలిసినా నన్ను పిచ్చోని చేశారు కదా అని రిషిని ఆగకుండా కొట్టి అలసిపోయి అక్కడే తల పట్టుకొని కూర్చొని ధరణి వైపు చూసి నైన ఏది అని అడిగాడు. అప్పటికే నైన ఇంట్లో నుంచి వెళ్ళి 15 రోజులు అవ్వడంతో ధరణి వేదున్న కోపంలో ఆ విషయం చెప్తే ఏమంటాడోనని భయపడుతూ చేతులు నలుపుకుంటూ నిలబడిపోయింది. రిషి నోట్లో నుంచి అసలు విషయం విన్న ధరణి షాక్ అయ్యి రిషి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి రిషి చెంప మీద ఒక్కటి పీకి, ఇన్ని విషయాలు నీలోనే దాచుకునేంత పెద్దోడివైపోయావా అని గట్టిగా అరిచింది. రిషి ధరణి వైపు చూసి, ఏ చెప్తే ఒరిగేదేమైనా ఉందా? నిజంగా మీ మనసులో వదిన మీద ప్రేమే ఉంటే నవ్య కోసం ఆలోచించేవాళ్ళు కాదు. ప్రేమ లేకుండా తప్పు చేశాననే బాధ్యతతో పెళ్లి చేసుకుంటే అది ఎక్కువ కాలం నిలబడేది కాదు. ఇప్పుడు తను హ్యాపీగానే ఉంది కదా, ఇక ఈ విషయాన్ని వదిలేసి అని అన్నాడు. ధరణి మాత్రం చాలా బాధగా, నీకు తెలుసా మీ అన్న ఈ విషయం వల్ల పిచ్చోడైపోయాడు. అసలు వాడి దగ్గరికి వచ్చింది నైనా అని, వాడు నైనతోనే ఉన్నానని చిన్న పిల్లాడిలా నాకు చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేవాడు. మీరు చెప్పిన మాటలు నమ్మి అది నవ్యే అనుకుని ఎన్నాళ్ళు దానితో మూర్ఖంగా ప్రవర్తించాడే కానీ వాడి మనసు అది కాదు. అసలు వాడి మనసులో ఏముందో, వాడి మనసు ఏంటో తోడబుట్టిన నీకే అర్థం కాలేదు అని సీరియస్గా రిషి వైపు చూసి బయటకు వెళ్ళేసరికి అప్పుడే శర్వ ఒక పెద్ద ఆవిడని వెంట పెట్టుకొని కళ్యాణ మండపంలోకి వచ్చాడు. వేద్ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నాతో ఉంది ఈ అమ్మాయేనా అని నవ్య వైపు చూపిస్తే ఆవిడ, కాదు బాబు, ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి స్నేహితురాలు అంది. వేద్, మీకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు అని అడిగితే ఆ రోజు తనకి నైన డబ్బులు ఇవ్వడం, బస్సు ఎక్కించడం, ప్రతి విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ మాటలతో అప్పటికే సగం కన్ఫర్మ్ అయిన వేద్, అంటే ఆ రోజు నన్ను కాపాడి మీ దగ్గరికి తీసుకొచ్చి ఆ రాత్రంతా నాతోనే ఉంది ఈ అమ్మాయేనా అని నైన ఫోటో చూపించి అడగగానే ఆవిడ ఆలోచించకుండా, ఈ అమ్మాయే బాబు, నీకేమైనాదోనని ఊపిరి కూడా తిప్పుకోకుండా ఏడ్చినట్టే ఉంది. ఆ తర్వాత నువ్వు బయటపడ్డావంటే ఆయమ్మ చలవే అని అంటే అప్పటిదాకా అయోమయంగా నిలబడిన నవ్య ఆ మాట విని బొమ్మలాగా బిగుసుకుపోయింది. వేద్ మాత్రం ఇంకా ఫుల్ కన్ఫర్మేషన్తో హ్యాపీగా వెళ్ళి పెళ్ళి మొత్తం నైనా నైనా అంటూ వెతుకుతూ ఉంటే శర్వ, మా ఇంట్లో ఉంది బాస్ అని అన్నాడు. వేద్ అయోమయంగా, మీ ఇంట్లో ఉండడం ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటే శర్వ, అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్దాం పదా అని వేద్ని తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. శర్వ ఇంట్లోకి వెళ్ళి, అమ్మా అమ్మా నైనా అని అరుస్తూ అంజలి రాగానే వాళ్ళమ్మని, నైనా ఎక్కడ ఉంది మా అని అడిగాడు. ఏమో నాకేం తెలుసు, నాకేమైనా చెప్పి వెళ్ళిందా అని అనడంతో శర్వ సీరియస్గా, అంటే తను ఇప్పుడు ఇంట్లో లేదా, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. ఆవిడ, నాకేం తెలుసురా, నాకేమైనా చెప్పి వెళ్ళిందా, ఇప్పటికీ తన ఇంట్లో నుంచి వెళ్ళి 3 రోజులు అవుతుంది, సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను ఆంటీ అని చెప్పి వెళ్ళింది. కానీ ఇంతవరకు రాలేదు అంటే తన తప్పేంటో తనకు అర్థమై నేను చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయి ఉంటుందిలే, వదిలేసి అని చెప్పింది. శర్వ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, ఛా, ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నావుమా అని వేద్ వైపు చూసేసరికి
వేద్కి నయన ఎక్కడికి వెళ్ళుంటుందో ఒక ఐడియా రాగానే అతనికి చెమటలు పట్టడం మొదలయ్యాయి. అంతలో వేద్ చేతిలో ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూ ఉంటే వేద్ పరిస్థితి చూసిన శర్వ రిషి నేమ్ ఉండడం చూసి లిఫ్ట్ చేసి హలో అని అనగానే అటు పక్క నుంచి ధరణి, కన్నా మండపంలో నవ్య వాళ్ళ అమ్మ నాన్న గొడవ చేస్తున్నారా, ఇదిలా రెండోసారి పెళ్ళి ఆగిపోవడం అని నాన్న రచ్చ చేస్తున్నారు, పరువు పోతుంది, కొంచెం త్వరగా ఇంటికి రా నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంది. శర్వ వేద్ని తీసుకొని మండపానికి బయలుదేరితే వేద్ మాత్రం నయన వాళ్ళ ఇంటి ఏరియాలో కారు ఆపమని తను అక్కడ దిగిపోయాడు. శర్వ మాత్రం జరుగుతున్న వాటికి ఒక సొల్యూషన్ ఆలోచించి అక్కడి నుండి నేరుగా కళ్యాణ మండపానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. లండన్. రే ఇంద్ర, ఇంకా ఎంతసేపు తన్నలా చూస్తూ కూర్చుంటావు, రా రౌండ్స్కి వెళ్దాం అని పిలిచాడు సాకేత్. షీఈస్ టూ క్యూట్ మామా, చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంది, కానీ ఈ బేబీని ఇంత దగ్గరగా చూసే అవకాశం మళ్ళీ వస్తుందని అయితే అనుకోలేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో చూస్తున్నందుకు కొంచెం పెయిన్ అన్నాడు ఇంద్ర. రే, ఆ పిల్లని ఇండియాలో చూసిన దగ్గర నుంచి ఆ పిల్ల ఫొటోస్ని పెయింటింగ్ చేసుకొని రూమ్ నిండా పెట్టుకున్నావు. ఒకవేళ తను ఎంగేజ్డ్ ఆర్ మ్యారీడ్ అయితే ఏం చేస్తావురా అని అడిగాడు. ఎంగేజ్డ్ అయితే ఏమో తెలియదు, కానీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా కాదు. సి, మన ట్రెడిషన్ ప్రకారం మెడలో తాళి మెట్టెలు ఉంటాయి కదా, బట్ తనకు ఆ థింగ్స్ ఏమీ లేవు. ఇన్ కేస్ తను ఎంగేజ్డ్ అయితే తనకి మెలకు వచ్చే వరకు, అప్పటి వరకు అయినా తనని కళ్ళతో చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని అన్నాడు. నిన్నెవడూ మార్చలేడురా బాబు. సరే, తనకు జరిగింది నార్మల్ సర్జరీ కాదు కదా, తను కాన్షియస్ అవ్వడానికి టైం పడుతుంది, పదా అని అక్కడి నుండి ఇంద్రని లాక్కు వెళ్ళిపోయాడు సాకేత్. ఇంద్ర మాత్రం వెళుతూ స్పృహ లేకుండా పడుకున్న తనకి ఫోర్ హెడ్ పైన కిస్ ఇచ్చి క్యాంటీన్కి వెళ్ళిపోయాడు. శర్వ వేద్ని తీసుకొని మండపానికి బయలుదేరితే వేద్ మాత్రం నయన వాళ్ళ ఇంటి ఏరియాలో కారు ఆపమని తను అక్కడ దిగిపోయాడు. శర్వ మాత్రం జరుగుతున్న వాటికి ఒక సొల్యూషన్ ఆలోచించి అక్కడ నుండి నేరుగా కళ్యాణ మండపానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. కారు దిగిన వేద్ అడుగులు నేరుగా నయన వాళ్ళ ఇంటి వైపు పడితే మూసుకొని బూజు పట్టిపోయిన ఆ గేట్ని తెరవడానికి అతని చేతులు వణికాయి. ఆఖరిసారి అతను ఆ గేట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు దిగులుగా మారిపోయి తన వైపు చూస్తున్న స్వరూప కృష్ణముఖాలు కళ్ళలో మెదలటంతో తనకు తెలియకుండానే అతని కళ్ళు తడిదేరాయి. అలా నెమ్మదిగా వెళ్ళి తలుపు దగ్గర తాళం చూసేసరికి ఆ తాళం రీసెంట్గా ఎవరో ఓపెన్ చేశారు. గడివేసిన ఆ తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు. ఎదురుగా నీట్గా క్లీన్ చేసి ఉన్న స్వరూప కృష్ణ ఫోటో దండ వేసి చుట్టూతా లైటింగ్ వెలుగుతూ కనిపించడంతో అక్కడికి నయన వచ్చి అదంతా చూసిందని అతనికి అర్థమైతే తమకు శాశ్వతంగా దూరం అయిపోయిన అత్త మమ్మల్ని చూసుకొని స్వరూప ఫోటో తడుముతూ, మీ ఇంటికి అల్లుడుగా రావాలని కోరుకున్నావు కదా అత్త, వచ్చాక అల్లుడు మర్యాద చేయకుండానే నాకు అత్తగారిగా లేకుండానే వెళ్ళిపోయావా అని ఆ ఫోటో పట్టుకొని బాధపడుతూ, వెంటనే నయన ఇక్కడ కూడా లేదంటే మరి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ విషయం తెలిసిందంటే నయన హెల్త్కి మంచిది కాదు, తనకేమన్నా అయితే అన్న ఆలోచన రాగానే ఒక్క నిమిషం కూడా ఇక అక్కడ ఉండలేక అక్కడి నుండి రోడ్లన్నీ పట్టుకొని పిచ్చివాడిలా వెతకడం మొదలుపెట్టాడు. శర్వ మండపానికి వెళ్ళేసరికి నయన పేరెంట్స్ ధరణిని, బాలాజీని మా కూతురి జీవితం సంగతి ఏంటి అని సెంటిమెంట్ క్రియేట్ చేస్తూ గొడవకు దిగారు. నవ్య కూడా ఎంతోసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా వినకుండా ధరణిని, బాలాజీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వచ్చిన వాళ్ళంతా వింతను చూసినట్టు చూస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన శర్వ నవ్య చేతిని పట్టుకొని ఒక గదిలోకి తీసుకువెళ్ళి నవ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని ఒకే మాట అడిగాడు. ఆ మాటకి నవ్య గుడ్లు బాతు గుడ్లులాగా తెరవగా శర్వ కళ్ళు మూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ తెరిచి, నేను నిజంగానే అడుగుతున్నాను, ఎందుకంటే నువ్వు ఇష్టపడిన వేద్కి వేరే జీవితం ఉంది, ఒక భార్య కూతురు, తన లైఫ్ తనది, నేను ఇష్టపడిన నయనది కూడా సేమ్ అదే సిచ్యువేషన్.
ఇప్పుడు మనిద్దరం ఒకే సిచ్యుయేషన్లో ఉన్నాం. ఇలాంటి టైంలో మనం ఎవరినో చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈలోపు ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్, గొడవలతో మనశ్శాంతి పోతుంది. అదే మనిద్దరం అయితే మనిద్దరికి ఒకరి గురించి ఒకరికి కంప్లీట్గా తెలుసు. తర్వాత లైఫ్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది. ఆ తర్వాతనే మనం ఫ్రెండ్స్లా ఉండొచ్చు. లేదు, బంధం వల్ల మన మధ్య బాండింగ్ ఏర్పడితే ఫర్దర్గా కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు. నీకు ఓకే అంటే ఈ మండపంలోని తాళి కడతాను అని అన్నాడు. నవ్య ఇంకేం మాట్లాడలేక ఇష్టమే అన్నట్టు తలదించుకుంది. ఆ గదిలో నుంచి శర్వ నవ్యను బయటకు తీసుకువచ్చి అందరి ముందు నవ్య పేరెంట్స్ అలా మాట్లాడుతూ ఉంటే మండపంలో కలసం మీద ఉన్న తాళి తీసుకొచ్చి నవ్య మెడలో కట్టేసి, ఇక మీరు నోరు మూసుకొని పదండి అని నవ్యని, తన కుటుంబాన్ని అక్కడ నుండి తీసుకువెళ్ళిపోయాడు. శర్వ వేద్ కన్నా సౌండ్ పార్టీ కావడంతో సైలెంట్గా వెళ్ళారు. లేదంటే ఎందుకు సైలెంట్గా వెళ్తారు? అదృష్టం బాగుండి ఈ గొడవంతా చుట్టాలు తక్కువ ఉన్నప్పుడే జరగడంతో ఆ రోజు రాత్రికి రిషి పెళ్ళి తను ప్రేమించిన కీర్తనతో బంధుమిత్రుల మధ్య ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. పెళ్ళైపోయి హడావిడి మొత్తం ఎక్కడికక్కడ సద్దుమణిగిన తర్వాత పిచ్చోడిలా చెమటతో తడిచిపోయి ముఖమంతా వాడిపోయి ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండే వేద్ మొదటిసారి చెమటలు కక్కుతూ దుమ్ముగా ఇంటికి వచ్చాడు. అతన్ని అలా చూడగానే ధరణి స్పీడ్గా వెళ్ళి కన్నయ్య అని ముట్టుకోబోయేది కాస్త ఆగి వెనక్కి తగ్గి ఇబ్బందిగా, కన్నయ్య ఫ్రెష్ అయ్యిరా మాట్లాడుకుందాం అని వెంటనే పక్కకు వెళ్ళిపోతే తన రూమ్లోకి వెళ్ళిన వేద్ షవర్ ఆన్ చేసుకొని దాని కింద నించుంటే అతని కళ్ళలో అతన్ని చూసి మూతి తిప్పుకుంటూ నవ్వేది ఆపేసి నోట్లో తిట్టుకుంటూ స్వీట్స్ బుగ్గలో బుక్కుంటూ ఉండే నయన రూపం కళ్ళలో మెదిలి మొదటిసారి తన రూపాన్ని చూసి వేద్ ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఆ చిరునవ్వు క్రమేపీ మాయమవ్వగా ఆ నవ్వు ప్లేస్లో కోపం వచ్చి ముఖమంతా ఎర్రగా మారిపోయింది. రిషి అత్తారింటికి వెళ్ళిపోవడంతో బంధువుల హడావిడి కూడా సద్దుమణిగింది. అర్ధరాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో హాల్లో భళ్ళుమన్న పెద్ద శబ్దం. ఆ శబ్దానికి అందరూ ఉలిక్కిపడి లేస్తే భయపడిన స్నిగ్ధ మాత్రం క్యార్మని ఏడవడం మొదలుపెట్టింది. ఇంట్లో ధరణి, బాలాజీ, వేద్, స్నిగ్ధ నలుగురు మాత్రమే ఉండడంతో బాలాజీ ధరణి కిందకి వచ్చేసరికి వేద్ హాల్లో సోఫాలో కూర్చొని నిప్పులు చెరిగే కళ్ళతో వాళ్ళని చూస్తూ నయన ఎక్కడికి వెళ్ళింది అని ఒకే ఒక్క క్వశ్చన్ అడిగాడు. ఆ ప్రశ్నకి ధరణి తప్పు చేసిన దానిలాగా తలదించుకుంటే బాలాజీ అడుగుతున్నాడు కదా చెప్పు అన్నట్టు కళ్ళతోనే చూసి ఏడుస్తున్న స్నిగ్ధని భుజాన వేసుకొని గార్డెన్లోకి వెళ్ళిపోయాడు. హాల్లో మిగిలిన అమ్మ కొడుకులిద్దరూ ఎదురెదురుగా ఉంటే తల్లి తప్పు చేసిన దానిలాగా తలదించుకుంటే తల్లి నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వేద్. మరి ఇప్పుడు ధరణి ఏం సమాధానం చెప్తుంది? దానికి వేద్ ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు నయన ఏమైపోయింది? తను సేఫ్గానే ఉందా? వేద్ నయనను చేరుకోగలుగుతాడా? ధరణి తొందరపాటికి వేద్ తనకు ఎటువంటి శిక్ష వేస్తాడు? చిన్నారి స్నిగ్ధ పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.